మన జిల్ జిల్ జిగా టీం ఉంది తణుకులో. మన జిల్ జిల్ జిగా టీం తన ఎనర్జీతో ఈ రోజు తణుకుకి వణుకు పుట్టిద్దామని ఫిక్స్ అయింది. దానికి ముందు మనం తణుకు స్పెషల్స్ ఏంటో తెలుసుకుందామా? తణుకుకి పురాణాల విశిష్టత కూడా ఉంది. రాక్షస రాజు అయిన తారకాసుర ఈ తణుకు రాజధానిగా చేసుకొని పాలించేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా తారకాసురుడు దేవతలకి యుద్ధాలు జరిగిన ప్లేస్లు తణుకులో చాలానే ఉన్నాయి. ఇంకా తణుకులో శ్రీ దానేశ్వర టెంపుల్, శ్రీ రమణ ఆశ్రమం తప్పక విజిట్ చేయవలసిన ప్రదేశాలు. మరి అటు పురాణాలకు ఇటు ప్రదేశాలకు నిలయమైన తణుకులో ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం కిరాక్ స్టూడెంట్స్ తో కిక్కిచ్చబోతోంది. సో ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంఠమానంది అందం చలచలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోకో పుటరేకో అందుకుంటే మూతగా గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. Hi guys! Hi guys! Hi, hello! Welcome to Jill Jill Jiga! సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది తణుకులో ఉన్న SKSD మహిళా కాలేజ్ కి. Yes, మరి ఇక్కడ గర్ల్స్ వస్తుంటే నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా చాలా డిఫరెంట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఏమంటారు గర్ల్స్? ఓకే, మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్ గా గేమ్స్ కి వెళ్లే ముందు వాళ్ళతో పాటు మనం ఫుల్ గా ఇంటరాక్ట్ కావాలి అండ్ నేను కూడా వాళ్ళతో పాటు ఫుల్ గా కలిసిపోవాలి. కాబట్టి ఈ రోజు మనం ఫాస్ట్ గా టాస్క్లు ఇచ్చేద్దాం అండ్ ఇందు టీం అని అనుకుందాం, నితిన్ టీం అని అనుకుందాం. సో మరి రౌండ్ అబౌట్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇందు టీం నితిన్ టీం గా ఎలా డివైడ్ చేశామంటే ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఇందు టీం అండ్ అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నితిన్ టీం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇందు టీం నితిన్ టీమ్స్ నుంచి మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాము. సో మరి నితిన్ టీం నుంచి ముగ్గురు, ఇందు టీం నుంచి ముగ్గురు వస్తున్న ఆ ముగ్గురు ఎవరో చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందు టీం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సరే, మొత్తానికి ఇందు టీం అయితే సో మరి ఇందు టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు వచ్చేసారు. మరి అలాగే వాళ్ళకి టాస్క్స్ కూడా ఇచ్చేసాము. సో మరి ఎవరెవరికి ఏ టాస్క్స్ వచ్చాయో మరి ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూసేద్దాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఇందు టీం. మరి భార్గవికి వచ్చిన టాస్క్ ఏంటంటే ఏదైనా డైలాగ్ చెప్పాలి. సో మరి డైలాగ్ చెప్పాలి అంట, చెప్పేస్తావా? రైట్, గో అహెడ్. ఒక్క అడుగు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు, రాజకీయానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, తీరంలో కెరటాలు ఎర్ర రంగు పూసుకొని పోటెత్తుతాయి. నితిన్ ఈ డైలాగ్ భలే చెప్తాడు. నితిన్ చెప్పు. నితిన్ అనవసరం ఇప్పుడు ఎందుకు, చెప్పు. నా గొంతు ఎలాగో బాగాలేదు. పర్లేదు, ఈ గొంతుతో ఇంకా బాగుంటుంది. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, మా మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దౌర్జన్యానికి వచ్చిన, దాదాగిరికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గూండాజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోర్టు కోసం వెళ్ళకన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగేసి పోటెత్తుతాయి. ఓకే, ఎస్, మొత్తానికి నేను ఎలా నేర్పించానో అలాగే చెప్పావు. సూపర్ నితిన్. ఓ మై గాడ్. సరే ఫైన్, నెక్స్ట్ నితిన్ టీం నుంచి ఎవరు ఏం చేస్తారు? మరి నా టీం నుంచి మరి టాస్క్ చేయడానికి ఏమై వస్తుందో చూద్దాం. సో ఎనీవేస్, మరి వెంకట కావ్యకు వచ్చిన టాస్క్ పాట పాడాలి. మరి వెంకట కావ్య రెడీయా?
ఓకే గో హెడ్. స్వాగతం అండి స్వాగతం మా కళాశాలకు స్వాగతం ప్రేక్షకులందరికి స్వాగతం అంజలి ఘటించి స్వాగతం క్రీడా స్ఫూర్తిని ఎదలో నింపే అభిమానులకిది స్వాగతం క్రీడా స్ఫూర్తిని ఎదలో నింపే అభిమానులకిది స్వాగతం ఆనందముతో ఆటల పాటల పిల్లలు పలికే స్వాగతం ప్రేక్షకులందరికి స్వాగతం అధికారులకిది స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, మొత్తానికి వాళ్ళ కాలేజ్ కి మన వెల్కమ్ చెప్తూ మంచి సాంగ్ పాడింది. సో ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి. ఓకే, సో మరి ఇందు టీం నుంచి నెక్స్ట్ ఎవరు ఏం పర్ఫామ్ చేస్తున్నారో చూద్దాం. ఓకే, సో ప్రభావతి, మరి నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? ఓకే, ఏంటి నితిన్, ఏంటి నవ్వుకుంటున్నావేంటి? అంటే ప్రభావతి అనగానే నాకు ఒక చిన్న జోక్ గుర్తొచ్చింది. ప్రభావతి నేను చూడగానే పోయింది నా మతి, అయ్యింది నా మనసు కోతి. ఓకే, సో మరి డాన్స్ చేయడానికి రెడీయా? యా, ప్లీజ్. Performance by Prabhavati. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, సో మరి నెక్స్ట్ నితిన్ టీం నుంచి ఎవరు ఏం పర్ఫామ్ చేస్తారో చూద్దాము. ఓకే, మరి భావనకు వచ్చిన టాస్క్ మరి కృష్ణ స్టైల్లో, సూపర్ స్టార్ కృష్ణ స్టైల్లో డాన్స్ చేయాలి. అగ్ని, ఓకేనా? సో ఆర్ యు రెడీ? యా, స్టార్ట్ మ్యూజిక్. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలలా తేలించరా ఒక బేబీ భామా పోరాటం, ఇది అల్లరి చిల్లరి చిమ్మిరి చిక్కల లవ్ బుల్లిర్రు, అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబిల్లిర్రు. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలలా తేలించరా. వండర్ఫుల్. సో కృష్ణ లాగా బాగా డాన్స్ చేసావు అండ్ నితిన్ గుడ్ సపోర్ట్. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇందు టీం నుంచి నెక్స్ట్ ఎవరు ఏం పర్ఫామ్ చేస్తారో చూద్దాము. ఓకే, సో మరి నీకు వచ్చిన టాస్క్, నీకు సడన్ గా దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు? ఓకే, నాకే కనుక దేవుడు ప్రత్యక్షమైతేనా ఎగ్జామ్సే లేకుండా స్టూడెంట్ లైఫ్ అంతా జిల్ జిల్ జిగా జిగా అయిపోవాలని కోరుకుంటా. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. లైఫ్ అంతా పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఉండి పడుకుంటే సరిపోద్ది. మా కాలేజ్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా జరగాలని కోరుకుంటా. అది బాయ్ ఫ్రెండ్ వద్దా నీకు? నితిన్ లాంటి ఒక హ్యాండ్సమ్ బాయ్. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే ఫైన్, అంతేనా? జోక్ చెప్తావా? చెప్పు. బాయ్ ఫ్రెండ్ వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ దగ్గర అంటాడు అనమాట,
ప్రియా నువ్వు 10 రోజులు రోజా పూలు చేతితో పట్టుకో, అద్దం ముందుకు వెళ్ళి చూడు, కుడి చేతిలో 5 పూలు పెట్టుకో, ఎడమ చేతిలో 5 పూలు పెట్టుకో, అద్దం ముందుకు వెళ్ళి చూస్తే మొత్తం 12 పూలు కనిపిస్తాయి, ఇంకో 2 పూలు ఎక్కడవనే కదా నీ డౌట్. ఆ 10 పువ్వుల మధ్యలో ఉన్న అందమైన పువ్వు నువ్వు, నా మాటలు నమ్మినందుకు నీ చెవుల పువ్వు. తూల తీరిందా తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల ఓకే, దట్ వాస్ ఫైన్, సూపర్, దట్ వాస్ బాగా చెప్పావు. నెక్స్ట్ నితిన్ టీం నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం. పూజ, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో పూజకు వచ్చిన టాస్క్ ఇప్పటిదాకా మన జిల్జిల్ జిగాలో ఎవరికి ఇలాంటి టాస్క్ వచ్చి ఉండదు, ఎందుకంటే బేసిక్ గా ఇది పూజ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో పూజ సో నీలా- ఏదైనా స్పెషల్ యాక్టివిటీ చేయాలి, ఏదైనా స్పెషల్ టాలెంట్ అన్నమాట. సో ఓకేనా? మరి ఏం చేస్తావు నువ్వు? రింగ్ డాన్స్. రింగ్ డాన్స్. భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిదీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. అంతకాంతని సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఓకే, సో దట్స్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అసలు క్యాంపస్ మొత్తం సైలెంట్ అయిపోయింది, అలా 2 కళ్ళు, అందరి కళ్ళు నీ మీద యాక్చువల్ గా ఇందు బేసిక్ గా డాన్స్ చేయటం ఒక ఎత్తు అంటే, ఈ రింగ్ వేసుకొని నాన్ స్టాప్ గా ఎక్కడ డ్రాప్ కాకుండా డాన్స్ ఇట్స్ అన్ అమేజింగ్. ఓకే, సో ఒకసారి గర్ల్స్ అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొందాం పూజకి. ఒకసారి గట్టిగా claps, everyone. అయితే ఇది నాకు ఆగిద్దంట. నువ్వు వద్దులే నితిన్, ఎందుకు పాపం. ఓకే, దట్ సూపర్బ్. మొత్తానికి ఈ రోజు టాస్క్ అన్ని హైలైట్. నితిన్, టాస్క్స్ లో మీ వాళ్ళే సూపర్ కేక్ అని చూసావు కదా, లాస్ట్ తో ఒక్క టాస్క్ తో అందరూ ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు. Yeah. ఇందు టీమ్ అండ్ నితిన్ టీమ్ ఇద్దరు బాగా చేశారు. అందరు గట్టిగా గర్ల్స్ క్లాప్స్ కొట్టాలి. దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, సో దట్స్ వండర్ఫుల్. మరి టాస్క్ అన్ని ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి 1 by 1 నెక్స్ట్ 1 సూపర్ డూపర్ ఎనర్జెటిక్ గేమ్స్ వచ్చేస్తున్నాయి. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ గేమ్ వచ్చేస్తుందో తెలుసా? అందరినీ పరిగెత్తించే గేమ్, అందరికీ నచ్చే గేమ్, అందరూ మెచ్చే గేమ్. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే, సో మరి పరుగు పరుగు ఆడడానికి ఇందు టీం నుంచి 5 మెంబర్స్, నితిన్ టీం నుంచి 5 మెంబర్స్ కావాలి. సో ముందుగా ఇందు టీం నుంచి 5 మెంబర్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నితిన్ టీం నుండి 5 మెంబర్స్, ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో మరి ఇందు టీం, నితిన్ టీం రెడీగా ఉన్నారు పరుగు పరుగు గేమ్ ఆడడానికి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి గర్ల్స్. ఓకే, సో మరి ఇక్కడ గోన్ సంచులు చూస్తున్నారు. ఈ గోన్ సంచులు చక్కగా వేసుకొని టైట్ గా పట్టుకొని జంప్ చేసుకుంటూ అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళాలి. 5 వెళ్ళాలి. 5 బాల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఎల్లో కలర్ బౌల్లో వేయాలి. 5వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. మరి నితిన్ టీం వాళ్ళు తక్కువ టైంలో చేస్తారా ఆర్ ఇందు టీం వాళ్ళు తక్కువ టైంలో చేస్తారా అనేదే విన్నింగ్. సో మరి ఫస్ట్ ఎవరు వస్తున్నారు, ఇందు టీం ఆర్ నితిన్ టీం? సో ఫస్ట్ గా ఇందాక ఇందు టీం టాస్క్లు చేశారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీం మరి పరుగో గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? యా.
ఎస్ మరి మొత్తానికి నితిన్ టీం రెడీగా ఉంది. హియర్ వి గో. పర్గో 3, 2, 1 గో. Okay, so in the team, please come. Okay, so మరి girls ready గా ఉన్నారు. In the team girls game ఆడడానికి. So let's start the game from 3 to 1. 3, 2, 1 go. ఎస్ మొత్తానికి మన పర్గో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ కి వెళ్లే ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మా టీం నుండి స్టార్ట్ చేద్దాం. ఏంజిల్, పర్గో గేమ్ ఆడావు కదా, సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అపరూప, నీకెలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమేజింగ్. చాలా జిల్జిల్గా ఉంది. సో నీకు ఎలా అనిపించింది మరి? చాలా క్రేజీగా ఉంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మరి ప్రత్యూష, గేమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. ఇంకా ముందు చూసాం కానీ ఆడలేదు. ఇప్పుడు భయం వేసింది, అయినా సరే ఆడాలనిపించింది, ఇంకా ఆడాలనిపిస్తుంది. గేమ్ ఎలా అనిపించింది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మౌనిక, సో మౌనిక, నీ గేమ్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఫైనలీ పరుగు గేమ్ మనం ఫినిష్ చేసుకున్నాము. మరి ఈ గేమ్ లో ఎవరు విన్నర్స్, ఎవరు రన్నర్స్ అనేది చూద్దాం. సో మరి ఫస్ట్ నితిన్ ని స్కోర్స్ చెప్పు. సో మరి మొత్తానికి నితిన్ టీం చేశారు 36 సెకండ్స్ లో, అండ్ ఇందు టీం చేశారు జస్ట్ 33 సెకండ్స్ లో. మొత్తానికి గర్ల్స్ లో మరి పరుగు విన్నారు ఇందు టీం. అండ్ ఒకసారి రెడీ క్లాప్స్ కొట్టాలి. ఓకే, దట్స్ వండర్ఫుల్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ మరి చూసారు కదా, మొత్తానికి గర్ల్స్ సూపర్ డూపర్ గా మరి పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగా ఇరగదీసేస్తున్నారు. సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఒక కత్తిలాంటి పర్ఫార్మెన్స్ తో SKSD మహిళా కళాశాల స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. సో నౌ లెట్స్ Welcome వెల్కమ్ them. మరి అస్సలు రబతబే మరి అస్సలు రబతయా ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మరో చక్కటి గేమ్ లోకి వెళ్తున్నాము. మరి ఆ గేమే పకడో పకడో. సో మరి ఈ పకడో
పకడో గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు. మరి ఆ ఇద్దరు ఎవరెవరో చూసేద్దామా? సో ఫస్ట్ ఇందు టీం నుంచి ఇద్దరు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. yes మరి నెక్స్ట్ నా టీం నుండి ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్ 2 members. ఓకే, ఎనీవేస్ మొత్తానికి హిందూ టీం నుండి ఇద్దరు వచ్చేసారు అండ్ నా టీం నుండి కూడా ఇద్దరు వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తే మన పకడో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి పకడో గేమ్ కి వచ్చేసాము. మరి ఈ గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి. టబ్ నిండా స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక చిన్న క్యూట్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో నితిన్, షల్ వి గో? సో మరి నితిన్ అక్కడ ఉంటాడు అటుపక్క తిరిగి అండ్ నేను ఇటుపక్క ఉంటాను. సో నితిన్ వేసే బాల్స్ నేను కలెక్ట్ చేయాలి. నాకు టైమర్ ఉంటుంది 90 సెకండ్స్. సో మరి 90 సెకండ్స్ లో మాక్సిమం బాల్స్ ఎవరు కలెక్ట్ చేస్తారో ఆ టీం విన్నర్స్ అవుతారు. ఓకే, లెట్స్ గో. ఓకే నితిన్, 3, 2, 1 గో. This is how we do it. DJ beat అలా రోజు వింటే ఓకే, సో మరి చూసారు కదా మాక్ ఎలా చేసామో, ఎగ్జాక్ట్లీ అలాగే చేయాలి. అండ్ మరి ఒకళ్ళ చేతిలో బాస్కెట్ బాల్ నెట్ ఉంటుంది అండ్ ఒకళ్ళ చేతిలో ఈ స్మైలీ బాల్ స్టబ్ ఉంటుంది. 2 రింగ్స్ ఉన్నాయి. ఒకళ్ళు బాస్కెట్ బాల్ నెట్ తో దాంట్లో ఉంటారు అండ్ ఇంకొకళ్ళు ఈ స్మైలీ బాల్స్ తో ఇక్కడ ఉంటారు. 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే మన పకడో గేమ్ లో విన్నర్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇందు టీమ్. రెడీ? యా, ఎక్కడ తగ్గదు, వచ్చేయండి. మొత్తం దమ్ము నువ్వే లాగిన్ చేస్తే అసలు దిక్కు లేదు. కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతావు. yes మరి హిందూ టీం రెడీగా ఉంది పకడో గేమ్ ఆడటానికి. హియర్ వి గో. 3, 2, 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏడే అయినా నిడే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో గేపులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తు పట్టుకో ముట్టుకో ముట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ్ కట్టు చిక్కు కట్టు చిక్కు కాయ్ కట్టు చిక్కు కట్టు చిక్కు పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టునే పట్టుకో Five, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, సో మరి ఇందు టీమ్ గర్ల్స్ కొంచెం ఎందుకో వీక్ అయ్యారు. ఎనీవేస్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాము. 1, 2 బాల్స్. yes మరి ఇప్పుడు మా టీం నుండి వచ్చేస్తున్నారు ఇద్దరు గర్ల్స్ అండ్ పకడో గేమ్ ఆడటానికి. This is how we do it. యా, లెట్స్ గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏడే అయినా నిడే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో గేపులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తు పట్టుకో ముట్టుకో ముట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ్ కట్టు చిక్కు కట్టు చిక్కు కాయ్ కట్టు చిక్కు కట్టు చిక్కు పట్టుకో 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 హరే పట్టుకో 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, మరి మా గర్ల్స్ మరి నితిన్ టీం గర్ల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో 90 సెకండ్స్ లో చూద్దాం. మరి పకడోలో 1, 2, 3, 4, 5, 6, 7. సూపర్, So దట్స్ nice. రియల్లీ వండర్ఫుల్. సో మరి ఈ పకడో గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్, కంగ్రాచులేషన్స్, క్లాప్స్. దట్స్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ గర్ల్స్. సో మరి నెక్స్ట్
మరొక సూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు మేము కూడా చాలా హ్యాపీ మీ సక్సెస్ కి అని నిరూపించుకోవడం కోసం ఓ కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో మన SKSD మహిళా కళాశాల స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు ఓ పర్ఫార్మెన్స్ చేయడానికి. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి 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 చిట్టి తూనీగల అలుపన్నదే రాధా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి చుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. ఓకే, సో దట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై సుష్మా. సుష్మాకి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ తో SKSD మహిళా కళాశాల విద్యార్థులు వస్తున్నారు. ఐ మీన్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. సో నౌ లెట్స్ వెల్కమ్ దెమ్. People, yeah. Dedariye, Rajache, come on party. Da, da 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 da. Dedariye, Rajache, come on party, everybody. Da, da 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 da. Dedariye, Gundalu Kudi, Yomar Romi, start a party. Da, da 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 da. Dedariye, Gundalu Kudi, Yomar Romi, start a party. Da, da 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 da. Everybody. Adi, body. Adi, 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 adi. Manchi pe hai duniya sari, ide mai nachinde yaari. Matlo rani santosha. సో దట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఓ బ్యూటిఫుల్ కలర్ఫుల్ లవ్లీ గేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో మరి హిందూ టీం నుంచి 5 మెంబర్స్ ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దామా. సో హిందూ టీం నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ నితిన్ టీం నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి ఈ గేమ్ ఏంటబ్బా అని అనుకుంటున్నారు కదా, చెప్పేస్తాం. ఓకే, సో మరి ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ చూస్తున్నారు, రోప్ తో ఉంది, రైట్? సో మీరేం చేయాలంటే 5 ఇక్కడ సర్కిల్లో ఉంటారు. 5 4 కలిపి ఒకరిని ఎలాగో అలా ఇలా సో ఎనీవేస్ మొత్తానికి అర్థమైంది కదా. ఇక్కడ ఒక రోప్ ఉంది సర్కిల్ లో, ఇక్కడ 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ తోసుకోవాలన్నమాట. ఇండైరెక్ట్ గా ఇందు నీట్ గా స్మూత్ గా నన్ను తోసి చెప్తుంది. సో 5 మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్ కలిపి ఒకరిని టార్గెట్ చేయాలి. అండ్ మిగిలిన 4 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఒకరిని టార్గెట్ చేయాలి. అండ్ లాస్ట్ గా 2 మెంబర్స్ మిగులుతారు. ఆ 2 మెంబర్స్ లో మరి ఈ రింగ్ లో ఎవరుంటారో వాళ్ళే ఓకే, సో మరి ఈ గేమ్ స్టార్ట్ చేద్దాము నితిన్ టీమ్ తో. సో నితిన్ టీమ్ రెడీయా? రెడీ గర్ల్స్, లెట్స్ గో. yes మరి ఒకే ఒక్కరు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ అర్థమైంది కదా, 5 మెంబర్స్ దీంట్లో ఉంటారు. ఒకరికొకరు తోసుకొని లాస్ట్ గా మరి మిగిలిన వాళ్ళే ఒకే ఒక్కరు. So let's start the game from 3 to 1. 3, 2, 1, go. ఓకే, మరి మొత్తానికి మా టీం నుండి ఒకే ఒక్కరు రత్నకుమారి. ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టాలి. మరి ఇప్పుడు మరి హిందూ టీమ్ లో మరి ఆ ఒకే ఒక్కరు ఎవరు చూద్దాం. మరి 5 గర్ల్స్, ఆర్ యు రెడీ? Yeah, girls, please come. Yeah, okay, so మరి హిందూ టీమ్ రెడీగా ఉంది ఆడడానికి. Let's start the game from 3 to 1. 3, 2, 1, go.
నీదా నాదా హై యుద్ధం శరణం గచ్ఛామి యుద్ధం శరణం గచ్ఛామి రుద్రం శరణం గచ్ఛామి రౌద్రం శరణం గచ్ఛామి యుద్ధం శరణం గచ్ఛామి యుద్ధం శరణం గచ్ఛామి నితిన్ యాక్చువల్లీ మనం గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఏంటి వీళ్ళందరూ ఇంత సన్నగా బక్కగా ఉన్నారు ఉన్నారు అనుకున్నా. ఏం ఆడతారు అనుకున్నాం కదా. చాలా అంటే చాలా అంటే బాబ్రే, అసలు జిల్ 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 జిగాలో సో మరి మన జిల్ జిల్ జిగాలోనే అసలు ఒక అద్భుతమైన చరిత్ర యా తిరగా రాశారు. మై గుడ్నెస్ వాట్ పర్ఫార్మెన్స్. నాకైతే ఇప్పుడు ఒకే ఒక్కరు కాకుండా ఒకే ఇద్దరే అనిపిస్తుంది. మై గుడ్నెస్ ఇద్దరే అసలు ఎక్కడ తగ్గలేదు. ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా సీరియస్ గా మన చాలా బాగా ఆడారు. సో మరి విన్నర్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు కనుక ఈ చెయ్యని నేను ఇలా కిందకి దింపి ఈ చెయ్యిని ఇలా పెట్టాల్సి వస్తుంది. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక కత్తి లాంటి గేమ్ లోకి వెళ్ళబోతున్నాము. మరి ఈ గేమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, ఫుల్ ఆఫ్ ఫన్. సో మరి నెక్స్ట్ నేను మీకు చెప్పిన గేమ్ లోకి వెళ్ళిపోదామా? మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ఇందు టీం నుంచి 5గురు, నితిన్ టీం నుంచి 5గురు కావాలి. సో నౌ లెట్స్ వెల్కమ్ ఇందు టీం. మరి మొత్తానికి హిందూ టీం నుండి మన సై అంటే సై గేమ్ ఆడటానికి 5 మెంబర్స్ వచ్చేసారు. ఇప్పుడు నితిన్ టీం నుండి అదే జోష్ తో సై అంటూ మా గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. ఇందు టీం నుంచి 5గురు, నితిన్ టీం నుంచి 5గురు అండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. First ముందుగా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక గ్రీన్ కార్పెట్ ఉంది, దాని మీద మనకి చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. సో మీ 5గురిలో ఒకళ్ళు దాని మీద బోర్లా పడుకుంటారు మ్యాట్ మీద, అండ్ మిగిలిన 4గురు హోల్డ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అక్కడి వరకు క్యారీ చేస్తారు. సో క్యారీ చేస్తున్నప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడున్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ గానీ, చాక్లెట్స్ గానీ, బాల్స్ గానీ పిక్ చేసుకుని Mat లో మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. మరి నితిన్ టీం కి ఎక్కువ లక్ ఉందా లేకపోతే ఇందు టీం కి ఎక్కువ లక్ ఉందా అనేది గేమ్ తర్వాతే తేలుతుంది. సో ఫస్ట్ ఎవరు వచ్చేస్తున్నారు, ఇందు టీమ్ ఆర్ నితిన్ టీమ్? yes మరి గర్ల్స్ ఎవరు వస్తున్నారు మీరే చెప్పండి. చాయిస్ ఇస్ యువర్స్. ద బాల్ ఇస్ ఇన్ నితిన్ యువర్ టీమ్. కోర్ట్. ఓకే సో నితిన్ టీమ్ ప్లీజ్ కమ్. నితిన్ టీమ్ ఆడడానికి రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. నితిన్ టీమ్ ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57
58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. So Nitin team girls total chocolates 90. Girls ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5. 5 balls. And next Last fruits. Fruits బాగానే కలెక్ట్ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 fruits. 11 fruits. Okay, so మరి Indu team రెడీయా? Let's go. Okay, so మరి Indu team girls ఆడడానికి రెడీగా ఉన్నారు. So let's start the game. 3, 2, 1, go! Okay, so let's start the count with chocolates. మరి Indu team ఏమేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. So chocolates ఎన్ని కలెక్ట్ చేశారో ఫస్ట్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81. Okay, so total chocolates 81. 81 chocolates. మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6. 6 fruits. And balls. 1, 2. 2 balls. So total count ఎవరిది ఏంటి ఎలా ఉందో చూద్దాం. సో నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్ ఫినిష్ చేసుకున్నారు. సై అంటే సై. Yes, మరి ఇందాక చెప్పినట్లుగా మన సై అంటే సై గేమ్ ఓన్లీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో బేసిక్ గా ఇందు టీమ్ అండ్ నితిన్ టీమ్ వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు, సో ఇక్కడ మేము చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశాం కదా మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, ఇందాక చెప్పినట్టుగా ఈ గేమ్ కి లక్ అనేది కావాలి. ఆ లక్ ఏంటి, కిక్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఎనీవేస్ ఇందు దగ్గర 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉన్నాయి. సో ఒకవేళ ఫస్ట్ గా మరి గర్ల్స్ కి చాక్లెట్ స్కోరింగ్ 80 అనుకుంటే మా గర్ల్స్ వాళ్ళ స్కోర్ తీస్తారు. సో ఎనీవేస్ ఇందు స్కోర్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారనమాట. అది లాజిక్ దీంట్లో. చాక్లెట్ స్కోర్ పిక్ చేసినప్పుడు 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకరికి 30 వస్తే ఇంకొకరికి 100 రావచ్చు. నేను ఇందాక చెప్పినట్లుగా జాతకాలు మారిపోతాయి. ఇందు టీమ్ 80 కలెక్ట్ చేస్తే ఒకవేళ మా గర్ల్స్ 30 తీస్తే మీరు మైనస్ అవుతారు. ఒకవేళ 100 తీస్తే మీకు ప్లస్ అవుతుంది. సో మరి ఎవరికి ఎంత లక్ ఉందనేది చూసేద్దాం. సో ముందుగా మా గర్ల్స్ సై అంటే సై గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ మరి ఫస్ట్ గా మరి మా గర్ల్స్ కావాల్సింది ఏంటో చూద్దాం. సో మనకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ స్కోరింగ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 50. 50. సో ఫ్రూట్స్ కి మేము ఇచ్చే స్కోర్ 50. 11 into 50. ఓకే, మరి నెక్స్ట్ గర్ల్స్ మరి కావాల్సింది ఏంటి? చాక్లెట్స్. 100. సూపర్. మరి మాకు కావాల్సిందే వచ్చింది 90 into 100. లాస్ట్ గా మిగిలినవి ఏంటి? బాల్స్. బాల్స్. 30. 30. That was so good. ఫస్ట్ గా మరి ఇందు టీం వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫ్రూట్స్.
50. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 6 fruits. 6 into 50. ఓకే, మేము కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 81. 81 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఎంత ఇస్తారు 100. చూద్దాం. 100 Balls. balls. 2 balls. 2 into 30. ఎస్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇందు టీం వాళ్ళ స్కోరింగ్ ఎంత, నితిన్ టీం వాళ్ళ స్కోరింగ్ ఎంత అనేది చూసేద్దాం. ఓకే, సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి మా గర్ల్స్ స్కోర్ 8460. మొత్తానికి సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు 9700. చూసారా, లక్ అనేది ఆటోమేటిక్ గా నేను ఎక్కడుంటే అక్కడికే టర్న్ అవుతుంది. సో మొత్తానికి పర్వాలేదు, నీ దగ్గర కూడా కొంత లక్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో ఒకసారి గట్టిగా నితిన్ టీమ్ కి క్లాప్స్. ఓకే, సో మరి ఈ రోజు మన సాయి అంటే సాయిలో విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉన్నారు ఫ్రమ్ తణుకు SKSD మహిళా కళాశాల. సో మరి వీరికి గిఫ్ట్స్ అందించవలసిందిగా సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గవర్నింగ్ బాడీ మెంబర్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి గారు ఫ్రమ్ SKSD గ్రూప్ ఆఫ్ కాలేజెస్. హార్టీ వెల్కమ్ టు యూ మేడం. సో మరి విన్నర్స్ అండ్ రన్నర్స్ కి మనం గిఫ్ట్స్ ఇచ్చే ముందు ప్రిన్సిపల్ అయిన ఝాన్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉందండి మీరంతా ఈ టీం ఇక్కడికి రావటం. మా పిల్లలకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మా స్టూడెంట్స్కి మాకు కూడాను. అవర్ స్టూడెంట్స్ ఆర్ సో హ్యాపీ అబౌట్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ దమ్ టు ఎక్స్ప్రెస్ దర్ స్కిల్స్ ఇన్ డిఫరెంట్ టాపిక్స్ యూ హ్యావ్ గివెన్ టు దెమ్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ETV Plus అండ్ జిల్ జిల్ జిగా. దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో మేడం ఉషారాణి గారు, మరి ఇక్కడ విన్నర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ రన్నర్స్ ఉన్నారు. సో మరి మీరు విన్నర్స్ కి ఇస్తే ప్రిన్సిపల్ గారు రన్నర్స్ కి ఇస్తారు. ఓకే, యా ప్లీజ్ మ్యామ్. ఓకే, సో మరి వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కరెస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ, అండ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ తణుకు SKSD మహిళా కళాశాల. మరి ఇక్కడ అమ్మాయిలు అందరూ కూడా చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు, హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి గేమ్ లో కూడా అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. గేమ్స్ ఏంటి, ఆటలేంటి, పాటలేంటి, డాన్స్ ఏంటి, వాట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు తణుకు SKSD మహిళా కళాశాల. మరొకసారి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me Indu and Nitin signing off. Take care. Bye bye. Bye bye. Hi, hello, welcome to జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ETV Plus మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని
మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?